వాట్సాప్. సో మ్యాటర్ ఏంటంటే ఈ లాగ్ దేని గురించి అంటే హైదరాబాద్ వెళ్తున్నాము. యాక్చువల్లీ వెళ్ళి వచ్చేసాము. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఇంట్రొడక్షన్. సో వెళ్ళి వచ్చాము. దేనికోసం వెళ్ళాం, పిల్లలు కొంచెం దే హ్యావింగ్ ఫన్ అండ్ స్నో వరల్డ్ ఒకటి తీసుకెళ్ళాం. మళ్ళీ సాహితీది ఒక శ్రీమంతం ఒకటి అయింది. అండ్ వాట్ ఎల్స్ వి వెంట్ టు అల్లు సినిమాస్, అది కూడా చూసి వచ్చాము. సో ఎలా జరిగింది ట్రిప్ అనేది జస్ట్ వాచ్ అండ్ కమ్ బ్యాక్, విల్ టాక్ అబౌట్ ఇట్. ఇదిగో కన్నలు, నేను ఇద్దరము స్నో వరల్డ్ కి వచ్చాము. సో డ్రెస్ వేసుకోవాలి ఫస్ట్. ఇట్లా నేను కూడా వేసేసుకున్నా. ఇది కొత్త ఏం కాదు, ఇంత ముందుకు వచ్చాము. సెకండ్ టైం, ఐ థింక్ థర్డ్ టైం ఏమో. అడే కన్నల్ కోసం అన్నమాట. ఏమి మాల్ అంటే సమ్మర్ లో వస్తే బెటర్. కిడ్కి అయితే 650. ఓకే, 1 hour ఉంటుంది అనమాట. యూ కెన్ స్పెండ్ టైం. సమ్మర్ వస్తే ఇంకా ఇట్స్ గుడ్, కిడ్స్ ఎంజాయ్ చేస్తారు అంతే. ఇగ్లో ఇదా స్లైడ్ చేస్తావా? తీసుకొని పైకి వెళ్తే స్లైడ్ చేయొచ్చు. దా లెట్స్ గో. బాగా చల్లగా ఉంటది. హలో హాయ్. Yay! That's good. Nice, nice. Hey, snowman ki చూపిస్తే కన్నలు. స్నోమ్యాన్ కొడుతుందంట. Do you wanna build a snowman? కన్నల కడుందలే. ఏం చేస్తున్నావు? What are you doing there? Nice. Yeah. Kanalu is coming with me. We're going for a snow ride. Hey. Hey. So ఇక్కడ ఇగ్లో ఉంది. నా ఓల్డ్ వీడియోస్ లో ఉంది ఇది ఆల్రెడీ. ఇఫ్ యూ గో బ్యాక్, కన్నల్ చిన్న ఉన్నప్పుడు వచ్చినాం. ఐ థింక్ ఆల్మోస్ట్ 1.5 years 2 years తర్వాత. Walls, you can go inside, snow stuff, the music. అక్కడ నుంచి ఫుల్ కూల్ ఎయిర్ వస్తుంది అనమాట. యూ ఫీల్ లైక్ కాశ్మీర్ లో ఉన్నట్టు ఉంటుంది చల్లగా. నైస్. కన్నల్ ఈజ్ హావింగ్ ఫన్ విత్ ద పెంగ్విన్స్. కన్నల్ ఫోటో తీయలేనా? నైస్. Got it. I got the shot. Slow down. Hello. అంటే స్నో ప్లేసెస్ లో ఉంటది సీ ల్యాండ్స్ లాగా అన్నమాట. ఓకే, నేను అనిమల్ ప్లానెట్ లో లేకపోతే మన అవర్ ప్లానెట్ అనిమల్స్ నేషనల్ జియోగ్రఫిక్ లో వస్తుంది కదా. దే కెన్ వే మోర్ దెన్ 500, close to 500 kgs. మళ్ళీ ఎప్పుడు వస్తాం? when we come back again? ఈసారి చిన్నోడిని తీసుకొద్దాం నెక్స్ట్ టైం. ఓకే, చిన్నోడు ఇక్కడ చలికి తట్టుకోలేడు, అందుకని తీసుకురాలే వాడిని. వాడు కింద ఉన్నాడు. ఓకే, మేమిద్దరమే వచ్చాం. ఎగ్జిట్ అనమాట. బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత సాక్స్, షూస్ అండ్ జాకెట్స్, గ్లౌజ్ అన్ని ఇక్కడ లీవ్ చేసేసి వెళ్ళిపోవాలి. So, Anand, show your hands. Begin.
reddish everything. Look at your face. Your face has become a little red. Oh my god, nose red అయింది. Oh, that's a perfect summer, right? Nice. We exit. అలా జరిగిందనమాట. ఓకే, ప్యాంట్ కంపల్సరీ వేసుకోండి. ఇట్స్ బెటర్ యూ గెట్ యువర్ ప్యాంట్స్. ఓకే, ఆల్మోస్ట్ మేము 1/2 అవర్ 35 minutes. ఎస్, లెట్స్ గో. కన్నులు తీసేసి సర్ప్రైజ్ చూద్దామా. మీరు కూడా రెడీయా? చూపిద్దాం. ఫిష్ అనుకున్నా నేను. ఏం కలర్స్ అండి? పింక్, ఎల్లో, వైట్. వైట్ బాగుంది. అబ్బో, టూ ర్యాబిట్స్, ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ వచ్చినాయి అన్నా. ర్యాబిట్స్ బర్డ్స్ లాగా కాదు, నోట్ దగ్గర చేయబడితే కొడుతాయి. కొంచెం ఇట్లా పట్టుకోవాలి కదా, కింద పట్టుకోబోతా. ఇట్లా పట్టుకొని పట్టుకోవాలి. ఇట్లా ఇయర్స్ పట్టుకోవాలి. అట్లా పట్టుకుంటే అది అట్లా దిగుకుంటుంది. అందుకనే ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే కింద చేయి పెట్టి ఇట్లా పట్టుకోవాలి. ఇట్లానే పట్టుకోవాలి. ఇట్లా చెవులు పట్టుకుని ఇట్లా నెక్స్ట్ పడుతుంది అన్నమాట. నమ్ముతూనే ఉంది. మరి పట్టి ఇట్లా పట్టుకొని పాపం పట్టుకుని ఇట్లా ఒళ్ళకి అలవాటు కానీ మనుషులే మంచిగా ఇవేమో పాపం దాని చెవులు పట్టుకోండి తిను. దానికి చెవులు పట్టుకున్నాం కదా, అందుకే తినకుండా. దాన్ని అట్లే పట్టుకోవాలి. మరి అట్లే పట్టుకోండి. ఆ పిట్టలు, కోడి పిట్టలు మంచిగా ప్రకృతిలో ఉన్నట్టు బ్రైట్నెస్ ఎట్లుంటుంది. ఏంది ఎంత భాష దొరుకుతుంది, తినేస్తుంది. పెట్టు తల మీద ఇట్లా వాడు చూడు, వాడు మనసత్వాన్ని బట్టి దాన్ని నమ్మకున్నారు పాపం. నాకు తెలిసి అది ఏమన్నదా రోజంతా ఈ వీటి మీదనే ఉంటది ఆత్మ అంతా. ఆత్మ అంతా ఇప్పుడు చూడు, నువ్వు ఒకటి మొదలు ఒకటి ఆడేది. ఏది మొదలు ఏది ఆడదో తెలియదు. కొంచెం ఇట్లా తిప్పినా ఏం కాదు కదా. అది అమ్మో ఎంత క్యారెట్. నాకుందే హుషారు ఉంది. కలర్ వేద్దాము, అప్పుడు ఏది పేరు పెట్టుకోవచ్చు. లైన్ పెడదాం. అదే తెలిసే వచ్చాడు అబ్బా అంట. వచ్చాడు నాన్న చిన్నడా అందరని వద్దులే. నీకు ముఖంగా అనిపించండి రా బాబు. ఇదేంటిది ఇలా పట్టేసుకుంటుంది. జంప్ చేస్తుందా?
అది జంప్ చేస్తుంది. స్కిన్ పట్టుకోవాలి, ఇది స్కిన్ ఫాస్ట్ గా రన్ చేస్తుంది. స్కిన్ పట్టుకోవాలి అట్లా. సో, పట్టు దగ్గర చిన్నడా పాటుడు నీ ఫ్రెండ్ చిన్నడా చిన్నడా ఫ్రెండ్ రా. దొంగ దాబెట్టి ఇష్టం నీకు. సాయితిది సెకండ్ది ఏంటది శ్రీమంతం. ఓకే సెకండ్ శ్రీమంతం. మామూలుగా ఫస్ట్ ఒకటే చేస్తారు కదా, ఈవిడకి కొంచెం సెకండ్ కూడా చేసుకోవాలండి. సెకండ్ కూడా చేసుకుంటుంది ఇంట్లోనే. అభిషేకే సో అందరు వచ్చినారనమాట. ఎవరెవరు చందన్ ఒక్కడు రాలే, స్వప్న, మళ్ళీ మేము అందరం ఇంకా కథ రోజు వచ్చినాము. సో అవుతుందన్నమాట. బయట డెకరేషన్ ఉంది, చూపిస్తా ఎట్లా జరుగుతుందో. ఎంజాయ్ చేయండి. మా చిన్నోడిగా డ్రెస్ సూపర్. చిన్నోడిగా డ్రెస్ హైలైట్. ఎట్లా జరుగుతుంది చూడండి. ఇంకా అసలు ఏం రికార్డ్ చేయలేకపోద్దాం నుంచి. ఏదో సర్ప్రైజ్ ఉందంట, చూడాలి. నువ్వు కంప్లీట్ రెడ్ వేసేసుకున్నావు. అవునా? బ్లౌజ్ కూడా ఇదేనా అప్పుడు? కంప్లీట్ రెడ్ వేరే సారీ. సో ఇప్పుడు ఇద్దరు బేబీస్ ఈక్వల్ కాబట్టి ఇప్పుడు రెడ్ ఇస్తాం. ఇప్పుడు కూడా రెడ్ వేసుకున్నావు. సర్ప్రైజ్ ఉంది. నేను బయటికి వెళ్తాను. నువ్వు ఉంది ఈడ. మాది డెకరేషన్ ఇంటి బయట. ఇక్కడ అన్ని ఈవిడే చూసుకుంటది అనమాట. ఓకే శాస్త్ర జరగండి నాన్న, కవర్ అయిపోయిందిలే డాన్స్. నేను కూడా వేస్తాను. నేను కనపడకూడదు. వీడియోలు తీసే వాళ్ళకి మర్యాద లేదు ఇక్కడ. ఇదే మన మల్లంపేట, ఇస్త్రీపేట. ఏందైపోయింది మీ సాంగ్ నెట్ రావట్లే. ఆగండి ఆగండి. నువ్వే మెయిన్ అయిపోయింది. ఎవరికి రాదు చూడు, శాస్త్ర ఏదో కవర్ వేస్తుంది. పెద్ద స్కీమే. చూడండి స్టెప్పులు మర్చిపోతారు ఎవరు. సైడ్ ఏ మా స్టేజ్ చిన్నది, మీరు ఏదో కూడా వస్తారా? రీపే స్టేజ్ చేయాల చెప్పిన. రిజల్ట్స్ రాని చెప్తా. మెల్లగా. స్వప్న కనిపించట్లే శాస్త్ర. చేస్తాడు యూట్యూబ్.
అదే అద్వైతే తీసుకున్నా. ఈ గ్యాంగ్ అంతా పూల మీద పడినారు. నువ్వు తాగుతుంటే చెప్పు ఏమైందో సరిగ్గా చెప్పు. ఇట్లా సరిగ్గా చెప్పు. చెప్పు. అది తాగుతుంటే తాగుతుంటే వచ్చింది. వచ్చినాయి. చెప్పు నాన్న, ఎందుకు నవ్వున్నారు అందరూ? వచ్చిందా? హాయ్ గాయ్స్, ఈరోజు ఏమి సినిమాకి వెళ్తున్నాం మేము. ఏ సినిమాకి వెళ్తున్నాం? ఇది డే 3 ఇన్ హైదరాబాద్. కన్నా ఏ సినిమాకి రా? చిన్నోడు కూడా. మేము అల్లు సినిమాస్, అల్లు అర్జున్ రీసెంట్ ఓపెన్ అల్లు సినిమాస్ దానికి వెళ్తున్నాం. సినిమాకే నాన్న, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం మళ్ళీ. సో రేపు వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి. ఓకేనా? ఓకే. హైదరాబాద్ వచ్చినాం. నేను చిట్టి సినిమా చిట్టి చిలకమ్మ సినిమాకి వెళ్తున్నాం. చిట్టి చిలకమ్మ సినిమాకి వెళ్తున్నా. బాయ్. ఏం సినిమా అన్న వెళ్ళేది? ఆ సినిమా పేరు నాకు తెలియదు. డెకాయిటా? డెకాయిట్. ఓకే, అక్కడ ఎట్లుందో చూపిస్తా. అది అయిపోయిన తర్వాత కథ మీ లాగింగ్. ఓకే బాయ్. చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఉస్కి లగడి చేసినాము. ఇదంతా పార్కింగ్ లాట్. ఇది మన అల్లు సినిమాస్. నేను ఇక్కడ పార్కింగ్ లాట్ నాకు ఎందుకు నచ్చలేదు అంటే నచ్చలేదు. ఎస్, నచ్చలేదు నాకు పార్కింగ్ లాట్. ఓకే, పార్కింగ్ అంతా బాగుంది, బట్ ఏంటంటే చెట్లు లేవు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సోలార్ లాగా పైన ఇట్లా రూఫ్ లాగా ఏమైనా అరేంజ్ చేసింటే పార్కింగ్ కి బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే ఎండకి ఇంకా ఓవర్ హీట్ అయిపోతాయి కదా కార్లు పార్క్ చేస్తే మధ్యాహ్నం షోకి వచ్చిన వాళ్ళకి. కొంచెం కాంప్లికేటెడ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఏదో షోరూమ్ బయట పెట్టినట్టు పెట్టాలి. ఓకే, లోపలికి వెళ్దాం, చూద్దాం. ఇట్లా వచ్చినాం మేము. స్క్రీన్ 1 2 3 4 7 హిల్స్ పక్కన ఉంది. ఇది కొంచెం హాలీవుడ్ టైప్ లో అనిపించింది నాకు. అంటే ఈ లైటింగ్, ఈ ఎంట్రీ హాలీవుడ్ అదే రెడ్ కార్పెట్ ఫీలింగ్ అని.
పెద్దగానే ఉంది అల్లు రామలింగ. ఓకే, బ్యాక్ టైల్స్ అన్ని స్టార్స్. పెద్దగా ఉంది, లోపల బాగుంది, బట్ బయట బాగుంటుంది లోపల, కానీ బయట ఎక్కువ లోపల ఫోకస్ చేస్తారు డెఫినెట్ గా. పార్కింగ్ ఒక్కటే ఓకే. మూవీకి వచ్చాం, సో ఫనీ ఉంటుంది. చాలా వెళ్ళిపోదాం. మాది రోజ్ S2K, ఇది పైన రోజుకి ఎస్కలేటర్ అంట. ది బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ఏషియా. బ్రేక్ అని కనిపిస్తుందా? సో ఎక్కడ ఏ ఉన్నా ఏలో అట్లా స్టార్ పెట్టినారనమాట. ఇంటర్వెల్ బయటకు వచ్చిన అన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో జరిగిన మూవీస్, సూపర్ హిట్ మూవీస్. అయిపోయింది మూవీ, వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు, అయిపోయినాక ఇంకా వెళ్ళిపోవడమే. ఓకే, ఓకే చూసారు కదా ఎలా అనిపించింది. సాయిది శ్రీమంతం బాగా జరిగింది, ఇట్స్ సెకండ్ కదా. సో అండ్ వాట్ ఎల్స్ స్నో వరల్డ్ ఆల్రెడీ ఇంత ముందుకు వెళ్ళాం. పాపకి చాలా ఇష్టం అనమాట, ఎల్సా షోస్ ఏదో చూస్తుంది. సో ఇయర్లీ లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకెళ్ళాను, మళ్ళీ 1 year తర్వాత. ఎందుకంటే సమ్మర్ వెళ్తేనే బాగుంటుంది అక్కడ. సో వింటర్ వెళ్ళాం కదా, సో ఐ టుక్ హర్ టు స్నో వరల్డ్. ఇట్ ఇస్ గ్రేట్. వీళ్ళు ఎవరు రాలేదు, నేను కన్నలు ఎదురాను, బికాస్ షీఈ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ అని. చిన్నోడు అంతా చాలా అప్పుకోలేడని మనం తీసుకెళ్ళాను. సో దట్ థింగ్. అండ్ అల్లు సినిమాస్ ఎలా అనిపించింది అంటే, అల్లు స్క్రీన్ ఇట్స్ లైక్ బిగ్గర్ ప్లేస్, చాలా బిగ్ ప్లేస్. అంటే ఇంకా పార్కింగ్ కి నాకు ఎందుకు ఏమనిపించింది అంటే, పార్కింగ్ హాస్ బికమ్ లాట్ బిగ్ ఇష్యూ ఇప్పుడు హైదరాబాద్ లో. ఎక్కడైనా సరే మనం అపార్ట్మెంట్స్ కానీ బయట చాలా మందికి పార్కింగ్ హాస్ బికమ్ బిగ్ ఇష్యూ. సో వాట్ ఐ ఫెల్ట్ ఈస్, బయట ఏమైనా ఇట్లా సోలార్ ప్యానల్స్ లాగా పెడితే కొంచెం పార్కింగ్ కి నీడ్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం హీట్ కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఓపెన్ ప్లేస్ లో పెడితే కార్ హీట్ అవుతుంది, ఆ హీట్ కూడా సన్ కి హెల్ప్ అవుతుంది. సో ఇంకా టెంపరేచర్ రైజ్ అవుతుంది దానివల్ల కూడా. సో ప్రాపర్ చెట్లు పెట్టలేకపోయినా అట్లీస్ట్ సోలార్ ప్యానల్స్ లాగా పెడితే ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఈ టాపిక్ నేను యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు కూడా, అక్కడ వేరే టెంపుల్ దగ్గర కూడా చూసినప్పుడు సేమ్ ఇదే ఐ ఫెల్ట్. ఎందుకంటే పార్కింగ్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ప్రాపర్ ట్రీస్ లేకపోయినా అట్లీస్ట్ ఒక ప్యానల్స్ లాగా సెట్ చేస్తే కార్స్ కి ప్రాపర్ ఉంటుందని ఐ ఫెల్ట్. స్క్రీన్ వైజ్ గా స్క్రీన్ ఇస్ వెరీ బిగ్. బట్ మేక్ షూర్ మేము ఎన్ అనే రోలో చూసుకున్నాం, ఎన్ అని కాదు, ఎక్కడో NM ఆ రోలో కూర్చున్నాం. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో లైక్ అల్లు సినిమాస్, డెఫినెట్ గా కంపల్సరీ యు మేక్ షూర్ C రో గానీ D రో గానీ ఆ రోలో తీసుకొని సెంటర్ లో కూర్చుంటే యూ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ పిక్చర్, క్లియర్ ఉంటుంది. మేము డెకార్డ్ మూవీ చూసినాం. సో బిగ్గర్ మూవీస్ లైక్ F1, అవతార్ అండ్ ఇప్పుడు వచ్చే వారణాసి, ఇస్ ద బిగ్గెస్ట్ సినిమా చూస్తే మీకు ఇంకా బెటర్, ఎందుకంటే ఐమాక్స్ రేషియో ఉంది కాబట్టి బాగుంటుంది. బట్ వెన్ యూ గో ఫ్రంట్, మీకు పిక్చర్ దగ్గర అయిపోతుంది కాబట్టి కింద రోల్ MN రో తీసుకున్నా ఐ థింక్ ఇట్స్ యూజ్లెస్ అనిపించింది నాకు. ఎందుకంటే నీకు స్క్రీన్ అంత పెద్దగా ఉండేసరికి మనుషులు మూవ్ అవుతున్నా ఎటు అంటే ఒక క్లారిటీ ఉండకుండా ఫీల్ అనిపించింది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో లైక్ అల్లు సినిమాస్, మేక్ షూర్ కంపల్సరీ ఏ రో కాకపోతే, రిక్లైనర్స్ కాకపోయినా అట్లీస్ట్ BCDE కూడా ఓకే, బట్ అంతకంటే కిందికి అయితే కష్టం అని ఐ ఫెల్ట్. దట్స్ వాట్ ఎందుకంటే నేను ఇంటర్వెల్ అప్పుడు పైకి వెళ్ళి చూసినప్పుడు ఐ హావ్ సీన్ దట్ డిఫరెన్స్. నాకు అదే అనిపించింది. పార్కింగ్ వైజ్ ఆల్రెడీ చెప్పేసిన. అండ్ లోపల ఇంకా ఎవ్రీథింగ్ ఇట్స్ ప్రిటీ కామన్, లైక్ ఫుడ్ వైజ్ ఇంకా మిగతా అంతా నార్మల్. మీరు చూసారు కదా సెటప్ అంతా, 4 screens ఉన్నాయి. అండ్ ఇట్ ఇస్ క్వైట్ గుడ్. బట్ ప్లానింగ్ ఫర్ అ మూవీ, మేక్ షూర్ if not A, B, C, D, E అంతే.
ఓకే అంటే ఇట్ డిపెండ్స్ మీకు ఎక్కడ దొరుకుతుందో కూడా, బట్ ఐ ప్రిఫర్ లైక్ నేను చెప్పిన రోజు ప్రిఫర్ చేస్తే మేబీ, అంటే అది కూడా సెంటర్ కొంచెం ప్రిఫర్ చేస్తే, ఎందుకంటే ఆడిటోరియం లాగా లేదు అది. సో ఇట్లా ఫ్లాట్ ఉంది. బేసికల్ గా మన ఐ ఓవల్ షేప్ ఉంటుంది, ఇట్లుంటది మన ఐ. సో స్క్రీన్ కరువు లేకపోయినా బేసికల్ గా స్క్రీన్ ఫ్లాట్ ఉంది. సో మనకి ఏంటంటే సెంటర్ ఆఫ్, ఇప్పుడు ఐమాక్స్ ఎట్లుంటది మనకి ఇట్లా కరువు ఉండాలి బేసికల్ గా. సో కరువు ఉంటే ఏంటంటే మీకు ఎనీ కార్నర్ నుంచి చూసినా ఇమేజ్ సెంటర్ కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే మన ఐబాల్ ఇట్లా ఓవల్ షేప్ లో ఉంటది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే వీళ్ళ సీటింగ్ ఆడిటోరియం లాగా ఇట్లా క్లోజ్డ్ గా లేదు, సో కొంచెం ఇట్లా ఫ్లాట్ ఉంది. సో that is what my review about Allu cinemas, and yeah, it was a good trip, and thank you for listening and watching my videos, and I'll see you in the next one. Have a good one. Bye.